మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే ఒక ఎక్స్పీరియన్స్ లీడర్ రేవంత్ రెడ్డితో పాటు ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్లో మంత్రులేమో మాకు మేమే ముఖ్యమంత్రులు అనుకుంటారు, ఎమ్మెల్యేలు కూడా మాకు మేమే ముఖ్యమంత్రులు అనుకుంటారు, ఎమ్మెల్సీలు కూడా మాకు మేమే ముఖ్యమంత్రులు అనుకుంటారు, ఎంపీలు కూడా మాకు మేమే ముఖ్యమంత్రులు అనుకుంటారు. ఎవరి కాలు ముఖ్యమంత్రి కాంగ్రెస్లో. కాబట్టి వీళ్ళందరినీ కంట్రోల్ చేయాలంటే ఒక లీడర్ కావాలి. అది రేవంత్ రెడ్డితో అయితే రేవంత్ అన్న బాధ ఏంది? పుసుక్కున్న నేను మంత్రులు ఏమన్నా అంటే మంత్రులు నా ముఖ్యమంత్రి కుర్చీకి ఎసరు పెడతారేమో, ఎమ్మెల్యేలు ఏమన్నా అంటే ఎమ్మెల్యేలు మొత్తం ఏకమైన ముఖ్యమంత్రి కుర్చీని ఎసరు పెడతారేమో అని చెప్పి రేవంత్ అన్న భయపడుతున్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డికి ధైర్యం ఇవ్వడానికి ఒక లీడర్ని పంపించబోతున్నది అధిష్టానం. ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వెల్ ట్రైన్డ్ అండ్ ఎక్స్పీరియన్స్ లీడర్ని రేవంత్ రెడ్డికి సలహాలు సూచనలు ఇవ్వడానికి, ప్రభుత్వాన్ని నడపడానికి, ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రావడానికి, మళ్ళీ 2028లో కాంగ్రెస్ జెండా ఎగరేయడానికి ఒక లీడర్ని అధిష్టానం పంపించబోతున్నట్టుగా వినబడుతున్న చర్చ. మరి ఎవరిని పంపుతారు ఏందని మనకు తెలియదు. వెల్ ట్రైన్డ్ అని చెప్తున్నారు, వెల్ ఎక్స్పీరియన్స్ లీడర్ అని చెప్తున్నారు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసేటటువంటి వ్యక్తి అని చెప్తున్నారు. నాకున్న అంచనా ప్రకారం అయితే ఒక 2-3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసేటటువంటి వ్యక్తిని పంపించవచ్చు. ఆయనే ముసలాయనా లేకపోతే వయసులో ఉన్నాయనా ఎవరో తెలియదు, కానీ మొత్తానికి అయితే మంచి ఎక్స్పీరియన్స్ లీడరు. ఒక రాష్ట్రంలో 2 సార్లు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసేటటువంటి వ్యక్తిని, మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తిని పంపిస్తారేమో రేవంత్ రెడ్డికి సలహాలు సూచనలు ఇవ్వడానికి, ప్రభుత్వాన్ని నడపడానికి, మంత్రులను కంట్రోల్ చేయడానికి. సో ఇప్పుడు తెలంగాణకు ఒక కొత్త ముఖ్యమంత్రి రాబోతున్నాడు. మ్యాక్సిమం ఆయన వస్తే రేవంత్ రెడ్డి పవర్స్ కట్ అవుతాయి. అంటే రేవంత్ రెడ్డి ఎవరైతే వచ్చేటటువంటి లీడర్ ఉంటాడో ఆయన చెప్పినట్టు రేవంత్ రెడ్డి వినాలి. రేవంత్ రెడ్డి ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే కూడా ఆ లీడర్కి చెప్పి నిర్ణయం తీసుకోవాలి. రేవంత్ రెడ్డి ఏదైనా పని చేయాలనుకుంటే కూడా ఆ లీడర్ దగ్గర సజెషన్ తీసుకోవాలి. ఆయన ఓకే అంటేనే రేవంత్ రెడ్డి ఆ పని చేయాలి. ఇగో ఈ విధంగా అధిష్టానం ఒక కొత్త లీడర్ని పంపించబోతున్నట. అప్పుడు మంత్రులు కూడా కంట్రోల్ ఉంటారు. మంత్రులు కూడా ఇన్ని రోజులు ముఖ్యమంత్రి అనుకుందాం, రేవంత్ రెడ్డి అనుకున్నాం, ఇప్పుడు అధిష్టానం ఇంకో లీడర్ని పంపిర్రు, ఆయన చెప్పినట్టు వినకపోతే మా మంత్రి పదవి పోతుందేమో, ఆయన చెప్పినట్టు వినకపోతే మా ఎమ్మెల్యే పదవులు పోతాయేమో అని చెప్పి వీళ్ళు కూడా అనుకుంటారు కదా. అందుకే అధిష్టానం వీళ్ళందరినీ కంట్రోల్ పెట్టడానికి, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలను కంట్రోల్ చేయడానికి ఒక లీడర్ని పంపించబోతున్నట.